టీఎఫ్డీఏ ఎలక్షన్స్ అసలు ఎప్పుడయ్యాయి అనేది ఎవరికీ తెలియదు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఓహో మొన్న ఎలక్షన్లో మీరు అందరూ గెలిచారా అన్నారు. దాసనారాయణరావు గారు గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్. ఆయన పుట్టినరోజుని మనం డేట్స్ డేగా ప్రకటిస్తే బాగుంటుంది అని May 4th ఆయన బర్త్డే రోజునే మేము డేట్స్ డేగా అనౌన్స్ చేసుకున్నాం. మన దేశంలో ఉన్న ఫిలిం ఇండస్ట్రీ కాదు, ప్రపంచంలో ఉన్న ఫిలిం ఇండస్ట్రీకి కూడా తెలియాలి అంటే చాలా పెద్ద ఈవెంట్ చేయాలి. మీరు పవన్ కళ్యాణ్ గారితో గుడుంబ శంకర్ చేశారు. ఇప్పుడు ఈ ఈవెంట్ కి కలిసారా సార్? చిరంజీవి గారు, ప్రభాస్ గారు అయితే మన 35 lakhs మా ట్రస్ట్కి విరాళం కూడా ప్రకటించేశాడు. ఏ క్రాఫ్ట్లో ఉన్న పర్సన్కైనా ఒక ఇంప్రెషన్, ఒక ముద్ర పడిపోయి ఉంటుంది సార్. ఎలా అంటే సినిమా ఉన్నంత వరకే వీళ్ళు, సినిమా అయిపోయిన తర్వాత మొహాలు కూడా చూడరు, వీళ్ళు అవసరం తీసుకుని వెళ్ళిపోతారని. సరే, కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ వర్క్ చేసి లెస్ టాక్డ్ అబౌట్ ఎవరైనా ఉన్నారు అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు సార్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కావాలంటే 2 ఫిలిమ్స్ చేయాలి. ఆ 2 ఫిలిమ్స్ చేశాక 20,000 రూపీస్ మాత్రమే అసిస్టెంట్ డైరెక్టర్కి మా మెంబర్షిప్. డైరెక్టర్స్కి అంటే ఎక్కడో ఒక దగ్గర క్లాష్ పడుతుంది సార్ క్రియేటివ్గా. కత్తి ఇష్యూ పెద్ద ఇష్యూ అయింది. విజయ్ సినిమా మన ఖైదీ నెంబర్ 150 అప్పుడు తమిళ వాళ్ళకి మనకి ఇది అడ్వాంటేజ్ గా తీసుకొని సార్ కథ ఇప్పుడు ఆయన ఈ హీరో ఎలాగో చేయడు, ఫస్ట్ ముందెళ్ళి చెప్పేసి వద్దాము, ఏ కథతోనే ఎక్కడెక్కడ మ్యాచ్ అవ్వచ్చు కదా. మీడియాకి వెళ్ళి ఎక్కడం, మీడియా కూడా ఇలాగ ఎంతమంది బలి అయిపోతున్నారో, కథలు చౌర్యం చేసిన హీరోలు ఇలా. ఈ మూవీస్ లో కూడా ఆట అండ్ గుడుంబ శంకర్ లో కూడా క్లాష్ అంటే వాడుకున్నట్టు సేమ్ లైన్ కనిపించినట్టు, స్టోరీ కనిపించినట్టు అప్పుడు చాలా పెద్ద పోరాటం జరిగింది. అందరూ డైరెక్టర్లు అందరూ వచ్చారు. రాజమౌళి గారు, వినాయక్, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ అందరూ నిలబడ్డారు వచ్చి. సార్ ఇప్పుడు డైరెక్టర్స్ ఒక ఇండస్ట్రీ రిలీజ్తో అనేది ఆగట్లేదు, అంతా ప్యాన్కే ప్లాన్ చేస్తున్నారు, పాన్ ఇండియా రిలీజ్లే. కానీ బయట ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సందీప్ రెడ్డి వంగ గారు కానీ మిగతా డైరెక్టర్స్ కానీ. రాజమౌళి గారిని కూడా సస్పెండ్ చేశారు 2 నెలలు అప్పుడు ఛత్రపతి ముందు. మీ క్యామియోస్ ఏంటి సార్ సినిమాల్లో? జాతిరత్నాల్లో నేను, అనిల్ రావుపూడి, హరీష్ శంకర్ అందరం కూడా స్కిట్స్ చేసాం. ఆ స్కిట్ చూసాక అది చాలా వైరల్ అయింది. అనేది సార్వభౌమేశ్వరం అనే డైలాగ్ ఉంటుంది. అది హలో యస్, వెల్కమ్ టు అడ్రీ మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. మనందరికీ సుపరిచితులు, వెల్ నోన్ డైరెక్టర్ అండ్ కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ టీఎఫ్డీఏ వీరశంకర్ గారి వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. సార్ ఇంతకుముందు కూడా మేము అన్ని చూసాం, ప్రెసిడెంట్గా చేసిన వాళ్ళని చూసాము. ఈసారి అంటే మీరు ఇంతకుముందు ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కొన్ని వీడియోస్ చూసాను, మీరు మాట్లాడడం, బయటకు వచ్చి మాట్లాడడం. కంపారిజన్ కాదు కానీ యువర్ అంటే ఈ టర్మ్లో మీ ఎజెండా క్లియర్గా ఉన్నట్టు అనిపించింది నాకు, ఏమేం చేయబోతున్నారు అన్నది. సో దాని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సార్ బిఫోర్ గోయింగ్ టు ద యాక్చువల్ టాపిక్, వ్యూవర్స్ అందరూ చూస్తుంటారు అసలు టీఎఫ్డీఏ ఏంటి, మా ఏంటి, వాళ్ళందరికీ ఇది కన్ఫ్యూజన్. అసలు ఈ అసోసియేషన్స్ ఎందుకు, ఇవన్నీ ఒకటేనా, వీటన్నిటికీ సుప్రీం హెడ్ ఇంకెవరైనా ఉన్నారా, ఇవన్నీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అని. ఒక్కసారి టీఎఫ్డీఏ గురించి, మా గురించి డిఫరెన్స్ మీరే చెప్పరా? తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్, తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం తెలుగులో. ఇందులో ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, డైరెక్టర్స్, ఇలా 4 విభాగాల్లో ఉన్న వాళ్ళందరూ కలిసి డైరెక్టర్ అసోసియేషన్లో మెంబర్స్గా ఉంటారు. సో వాళ్ళు కూడా ఎందుకుంటారంటే అసిస్టెంట్స్, అసోసియేట్స్ కూడా వుడ్ బి డైరెక్టర్స్, వాళ్ళు కూడా ఫ్యూచర్లో డైరెక్టర్స్ అయ్యేవాళ్ళే. అందుకని అందరూ కలిసి డైరెక్టర్ అసోసియేషన్ అంటాం. సో ఇప్పుడు మాకు 1,800 మెంబర్స్ ఉన్నారు ఇందులో ఇప్పుడు యాక్టివ్గా ఉన్నవాళ్ళు. అందరూ రిటైర్డ్ పీపుల్ కూడా ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు. ఇంకా మా అసోసియేషన్ కాబట్టి ఓన్లీ యాక్టర్స్, అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. అంటే ప్రామినెంట్ రోల్స్ చేసిన వాళ్ళకి ఇస్తారు. అది జూనియర్ ఆర్టిస్టులు వేరు మళ్ళీ. అందులో కొంచెం ప్రామినెంట్ రోల్స్ అంటే ఇంపార్టెంట్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసిన వాళ్ళు, హీరోలుగా హీరోయిన్గా చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు మా అసోసియేషన్లో ఉంటారు. మిగతా జూనియర్ ఆర్టిస్టులు అంటే అది వేరే, అది ఫెడరేషన్లో ఉంటుంది జూనియర్ ఆర్టిస్టులు. సో మా అసోసియేషన్ ఎక్కువగా మీడియాకి రావటం, దాని గురించి మీడియా ఎక్కువ ఫోకస్ చేయటం, గ్లామర్ కదా మూవీ ఆర్టిస్టులు అంతప్పటికి. సో జర్నలిస్ట్లే నాకు ఫోన్ చేసేవారు భీమవరం నుంచి, మీరు ఎవరికి వేస్తున్నారు ఓటు అని అడిగేవారు. మేము ఎందుకు వేస్తామని వాడిని. అదేంటి సార్ మా అసోసియేషన్లో మీకు ఓటు ఉంటుందా అన్నారు. మాకెందుకు ఉంటుంది, ఆర్టిస్టులుగా ఉంటుంది, మాకు డైరెక్టర్ అసోసియేషన్ కదా అన్నా. అంటే అదేంటి, అది సుప్రీం బాడీ కదా అంటే, వీళ్ళు చేసిన అల్లరికి మీడియాకి వచ్చి వీళ్ళు 2 ప్యానల్స్ కలిసి మీడియాలో ఎక్కువగా ప్రెస్ మీట్లు పెట్టేయడం, పబ్లిక్కి అడ్రస్ చేసి మాట్లాడటం,
ఇవన్నీ కూడా ఇది ఇంపార్టెంట్ అసోసియేషన్ అనుకున్నారు. అది డిక్టేట్ చేస్తుంది మిగతా డిపార్ట్మెంట్స్ సుప్రీం బాడీ అనుకున్నారు. సుప్రీం బాడీ వచ్చి ఫిలిం ఛాంబర్. ఫిలిం ఛాంబర్లో ఎవరు ఉంటారంటే ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్, స్టూడియో సెక్టర్. స్టూడియోస్ ఎవరికి ఉన్నా వాళ్ళ నలుగురు కలిసి ఉన్నది ఛాంబర్. దాని సుప్రీం బాడీ అంటే ఏదన్నా గవర్నమెంట్స్ తోటి ఏదన్నా ఫిలిం ఫీల్డ్ తరపున మాట్లాడాలన్నా, డెలిగేషన్ వెళ్ళాలన్నా ఫిలిం ఛాంబర్ని వాళ్ళు గుర్తిస్తారు, వాళ్ళని పిలుస్తారు. గవర్నమెంట్ కి ఫిలిం ఇండస్ట్రీకి ఏదన్నా రిప్రజెంటేషన్, మా ఇండస్ట్రీకి ఇది కావాలి, ఇది చెయ్యండి అని ఒక రిప్రజెంటేషన్ వెళ్ళటానికి ఛాంబర్ అనేది సుప్రీం బాడీగా ట్రీట్ చేస్తాం. కానీ ఛాంబర్ కూడా ఒక విధంగా సుప్రీం బాడీ కాదు. ఎందుకంటే అందులో డైరెక్టర్స్ లేరు, రైటర్స్ లేరు, సినిమాటోగ్రాఫర్స్ లేరు, మ్యూజిక్ డైరెక్టర్స్ లేరు. మేజర్ స్కిల్డ్ క్రాఫ్ట్స్ 12 ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ అంటాం కదా. 24 క్రాఫ్ట్స్ సగం ఏమో డైలీ వేజెస్, మన వర్కింగ్ క్లాస్ ఉంటారు. డైలీ చేస్తే 1000 రూపీస్, 800 రూపీస్, 1500 ఇలా బత్తాలు తీసుకుని పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పూర్తిగా క్లరికల్ జాబ్ లాగా. క్లరికల్ అనే వర్కింగ్ క్లాస్, డ్రైవర్స్, సెట్ బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్ వాళ్ళంతా ఉంటారు. కానీ 12 డిపార్ట్మెంట్స్ వచ్చి స్కిల్డ్ ఉంటారు, క్రియేటివ్. అండ్ మేకప్ ఆర్టిస్టులు, అది కూడా క్రియేటివిటీ ఉండాలి. కాస్ట్యూమ్ డిజైనర్స్, ఎడిటర్స్, ఫిలిం ఎడిటర్స్, సౌండ్ డిపార్ట్మెంట్, కెమెరా అసిస్టెంట్స్, వీళ్ళందరికీ స్కిల్. ఫోకస్ పుల్ ఎవడు పడితే వచ్చి ఫోకస్ చేయలేడు కదా కెమెరా, వాడు కూడా ట్రైన్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా 12 క్రాఫ్ట్స్ ఎవరైతే ఏదైతే క్రియేటివ్ క్రాఫ్ట్స్ అయినా అంటామో వాళ్ళందరికీ అక్కడ డెలిగేషన్ లేదు. సుప్రీం బాడీ అనే దాంట్లో వాళ్ళే ఉంది. అది యాక్చువల్గా వీళ్ళని కూడా ఏదైతే క్రియేటివ్ జాబ్ అంటున్నాము, ఒక ఆర్టిస్టిక్ ఈ ఫీల్డ్లో సృజనాత్మక మీదే ఆధారపడి ఉంటుంది. క్రియేటివ్ వర్క్ కదా, ఆర్ట్ ఫామ్ అనేది క్రియేటివ్ వర్క్ వేసి ఉంటుంది. వాళ్ళు కూడా అందులో డెలిగేషన్ ఉండాలి యాక్చువల్గా. అది ఇంకా ఈసారి మేమే ప్రపోజ్ చేయాలనుకుంటున్నాం, ఈసారి వచ్చాం కదా. బట్ ఎందుకని సార్ ఇప్పుడు దాకా అసలు అలాంటిది లేదు? అంటే మేజర్గా తెలిసింది, వ్యూవర్స్కి తెలిసింది, మా అందరికి కూడా మేజర్ అవగాహన ఉన్నది ఇవే క్రాఫ్ట్స్, మెయిన్ క్రాఫ్ట్స్ అనుకుంటాం. మీరు చెప్పేంత వరకు ఛాంబర్లో ఆ 4 క్రాఫ్ట్ల గురించి పెద్ద అవగాహన లేదు. బట్ ఇవి ఉండకపోవడం ఫైనల్గా ట్రేడ్ అవుతుంది. ప్రొపరేటర్ అనేది ప్రొడ్యూసర్ ఉంటాడు, అతని ప్రోడక్ట్ అవుతుంది. ఆ ప్రోడక్ట్ సంబంధించి లాభ నష్టాలు అనే దాని మీద ఛాంబర్ అంటే అదే కదా, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటాం. అక్కడికి వచ్చేటప్పుడు లెక్కలే, స్టాటిస్టిక్సే. దీంతో ఒక ట్రేడ్ లాగా, ఎలాగా బయట ఛాంబర్స్కి మన ఇండస్ట్రీస్కి సంబంధించిన ఛాంబర్స్ కానీ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ట్రీట్ చేశారు దాన్ని. కానీ ఇక్కడ క్రియేటివ్ వర్క్ మీద ఆధారపడింది కాబట్టి వీళ్ళని కూడా కలుపుకుంటే సుప్రీం బాడీ అవుతుందని మా అభిప్రాయం, స్ట్రాంగ్ అభిప్రాయం. అది ఈసారి డెఫినెట్గా మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ.